సర్కార్ ఆమ్దానికి ఎక్కడ తూటిపడ్డా మందు దగ్గర మాత్రం అసలుకే వడదుల్లా. ప్రతి ఏడు పెట్టుకున్న టార్గెట్ను మించిన ఆమ్దాని వస్తుంది కానీ గింతంత సుతం తగ్గేదే ఉండదు. కానీ గీ ఊరోళ్ళు మాత్రం ఆ ప్రయత్నాలకు గండి కొట్టే పని ముంగటేసుకున్నారట. మరి వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం కథ పూరగడుచుకుందాం పాన్రి. పానాలు దక్కించే మందు గోళీలు దొరికే దుకాన్లు 4 ఊళ్ళకు ఒక్కటి సుతం ఉండే గాని అదే పానాలను ఆగం పట్టించే మందు దుకాన్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగుంటున్నాయి. ఇక బెల్ట్ షాపులకైతే లెక్కే లేదు. ఏ ఊరికి పోయినా వాడవాడకో బెల్ట్ దుకాణం గానస్తనే ఉన్నది. మంచినీళ్ల కంటే అల్కగా మందు దొరుకుతాంది ఇప్పుడు. కానీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం మొట్లపల్లి ఊరి సర్పంచ్ తులా మనోహర్ రావు అన్న మాత్రం ఊళ్ళే బెల్ట్ దుకాన్లు లేకుంటే చేసే ఉపాయం చేసిండు. ఆ ఊళ్ళే ఎవ్వరు కూడా మందు అమ్మకుంటా గ్రామ పంచాయతీ కట్టడి చేసిందట. మార్చి 1వ తారీఖు నుంచి మందు ఎవ్వలు అమ్మొద్దు, ఒకవేళ ఎవరన్నా మందు అమ్మినట్టయితే జుర్మానేస్తాం, దొరకబట్టిచ్చినోళ్లకు బహుమానాలు కూడా ఇస్తామని గ్రామ పంచాయతీల తీర్మానం చేసిండ్రట. మరి అట్లా ఎందుకు నిర్ణయం చేసిండో ఆ సర్పంచ్ అన్ననే చెప్తున్నాడు, ఇనుండ్రి. గత కొంతకాలంగా మద్యం సేవించడం వల్ల ప్రజలు, కొంతమంది యువత అనారోగ్యానికి గురి కావడం కాకుండా మరికొందరు మృత్యువాత పడ్డ సందర్భాలున్నాయి. అంతేకాకుండా అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు, ప్రజలు, పలువురు యువకులు నాకు తెలియజేసి ఈ మన గ్రామంలో మద్యం అందుబాటులో ఉండడం వల్ల అతిగా సేవించడం జరుగుతుందని అనేక మంది తెలియజేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఈ గ్రామంలో ప్రధాన సమస్య బెల్ట్ షాపులని, వాటిని మూసివేసే ప్రయత్నం చేయాలని మహిళలు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు మా పాలకవర్గ సహకారం, గ్రామ యువత సహకారం మార్చి 1వ తేదీ నుంచి ఈ గ్రామంలో బెల్ట్ షాపుల నియంత్రణ, అంటే మద్యం విక్రయ నిషేధం అమలు చేయడం జరుగుతున్నది. ప్రజల ఆరోగ్యమే ప్రధాన అంశం. నాకు చాలా గొప్ప నిర్ణయమే చేసిండ్రన్న. ఎంతో మంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఈ మాయదారు మందు జయ్యంగా ఆగమైతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేసిన మద్యపాన నిషేధం ముచ్చట్ల ఆ ఊరోళ్ళు ఏమనుకుంటుండ్రో కూడా ఇనుండ్రి. చిన్న ఏజ్ లోనే చాలా మంది బానిసలు అవుతున్నారు మందుకి. ఇలా కాకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ భార్య పిల్లల్ని ఇబ్బందులు పెడుతుండి వాళ్ళ పరిస్థితులు బాగుండాలనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది సర్పంచ్ గారు. కృతజ్ఞతలు సార్. మొత్తానికైతే మొట్లపల్లూరిని మద్యపాన రహిత గ్రామంగా తయారు చేసేందుకు ఎత్తున్న ప్రయత్నాలను మా జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. మరిగా ఈ ఊరిని ఆదర్శంగా తీసుకొని కడుమూళ్ళ సర్పంచులు గిట్లనే మద్యపాన నిషేధం పెట్టే ఉపాయాలు చెయ్యాలి గాని బెల్ట్ షాపులను అర్రాజు వాడి దాంతోని కూడా గ్రామ పంచాయతీకి అంతో ఇంతో ఆమ్దానొచ్చే పనులు మాత్రం ఎవ్వరు చెయ్యకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? కొందరు ఉంటారు చిన్న చిన్న కష్టానికే నారాజు అవుతుంటారు. అయ్యో మాతో నైతలేదని బలిమీటికి జీవి తీసుకుందామని చూస్తారు. చిన్న చిన్న గోసలున్నాయని జీవి తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. అట్లా జీవితంలో అనుకోకుంటే ఎదురుపడ్డ కష్టానికి గుండె ధైర్యంతో గుబులు పుట్టించి తోపు అనిపించుకున్నాడు గిడొక తమ్ముడు. ఆయనకు వచ్చిన కష్టమేంది, ఏం కథ పురగడుచుకుందాం పాన్రి. వారెవ్వా, ముత్యాల లెక్కనే ఉన్నది కదా తమ్ముని చేతిరాత. అచ్చు యంత్రంతోని అచ్చు పోసినట్టే ఉన్నాయి అక్షరాలు. పార్వతీపురం మన్యం జిల్లా కొదువల వీరఘట్టం అనే ఊర్లుండే గీ కొండగొర్రి కార్తిక్ 8 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టిందట. 2 చేతులు మోచేతుల కాడికి పోయినాయి. ఇక అమ్మనాయనలు కార్తిక్ బతికెళ్ళ తీసుడెట్లా అని మస్తు రందిపడ్డారు. కాని వైకల్యాన్ని లెక్క చెయ్యకుండా కష్టపడ్డాడు. 5 ఏళ్లు లేకున్నా ఉన్న మొండి చేతులతోనే అన్ని పనులు షాల్ చేసిండు. ఎవ్వల లేకుండా వాటితోనే పనులు చేసుకుంటున్నాడు. గాయం శరీరానికే గాని తెలివికి కాదని చూపెడుతున్నాడు. చేతేళ్లతోనే అందంగా రాసే రాతను ఏళ్లు లేకుంటేనే చేతులతోనే ఎంతో అందంగా రాసి తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలబడుతున్నాడు. అన్ని సక్కగుండి మంచి రాత రాయలేనోళ్ళు సిగ్గుతోని తలకాయ దించుకునేటట్టు చేతి రాత రాసి చూపెడుతున్నాడు కార్తీక్. ఇప్పటికైతే ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. కానీ ముంగట పెద్ద చదువులు చదివి దునియాల పేరెళ్ళుతాడట. అందమైన చేతి రాతకు పోటీలు పెడితే ఈ తమ్ముడే తోపుంటాడు కావచ్చు. మరి మన జోర్దార్ వార్తల తరపున ఆల్ ద బెస్ట్ తమ్ముడా నీకు. నువ్వు ఇట్లనే ఇంకింత పేరెళ్ళాలే, సరేనా? మరిగా పబ్లిక్ చిన్న చిన్న వాటికే ఏదో అయిందని, ఏదో అయితదని గుబులు పడకుండా ఈ తమ్మునసొంటలను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా పోరాటం చెయ్యుండ్రి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేగాని ముందే నారాజై ఉత్తగా ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాను రాసుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? ఓం పాపాయ నమః, మా పాపాలు పోవాలాయ నమః. ఓం గండాయ నమః, మా గండాలు పోవాలాయ నమః. ఓం దుష్ట శతకాయ నమః, మాకు వచ్చిన దుష్ట పాపాలు, శతకులు, గండాలు అన్ని పోవాలాయ నమః. ఓం ఓం. అగో
అక్కడెవలో ఏదో ముగ్గేసి ముగ్గు నడుమ మంటలు పెట్టి ఏమేమో మంత్రాలు చదువుతున్నాడే ఇది కావచ్చు. ఓ ఎవలయ్యా నువ్వు? మా తాత చేయాలకు నువ్వు వచ్చినవేంది? ఓం గుడ్లకు బాయ నమః, దీని గుడ్లు పోవాలాయ నమః. ఓం పాపాయ నమః, దీని నోరు పడిపోవాలాయ నమః. ఓం ఓం ఓం. డౌటే లేదు, మందలీయంగానే నన్నే తిడుతున్నాడంటే ఇది మా ముసలోడి కథలే. ఓ ముసలోడా, నీకేం పుట్టింది? ఈ ఏషం గట్టి ఆ పూజలు ఎత్తున్నావు చెప్పు. ఈ పూజలు కాకపోతే ఇంకేం మిగిలినే మాకు? మా బాధలను చూసి ఆ దేవుళ్ళ మనసు అయినా కరుగుతుంది కానీ మా పెద్ద మనిషి మనసు అయితే కరుగుతలేదు. ఇంతకు మీకు వచ్చిన బాధ ఏంది? మీ బాధలను అర్థం చేసుకోలే నా పెద్ద మనిషి ఎవరు? ముచ్చటేందో సక్క చెప్పరాదు ముసలోడా. మేము అని అంటే మా రైతులము అన్నట్టు, మా బాధలను అర్థం చేసుకొని పెద్ద మనిషి అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అన్నట్టు. అగ్గో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీ రైతుల బాధలు అర్థం చేసుకోలేనిది ఏంటిదే? ఏంటిదా? రైతులు 3 సార్ల పంటలు పండిస్తే ఈ సన్నాసి కేసీఆర్ 3 పంటలకు రైతు బంధు వేయకుండా 2 పంటలకే ఎందుకు ఇస్తాండు అని ప్రశ్నించిండు. అట్లనే ఓట్లకు ముంగట ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000 వస్తుంది, అదే మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అన్నాడు. అదైనా సక్రంగా ఇచ్చిండు అంటే దాన్ని 12,000 రూపాయలకు కుదిచ్చిండు. మరి అదైనా ఎన్నిసార్లు వేసిండు అని అంటే ఆయన గద్దెనెక్కి దగ్గర 2.5 ఏళ్ళకి వస్తుంది. ఇప్పటి వరకు ఒక్కసారి లింగులు ఇటుకు అని వేసిండు. మరి కడవ రైతు భరోసా పైసలు ఇవి పత్తకెళ్ళేవు. అవును నిజమేనే తాత, సర్కారు పంట సాయం కింద ఇత్తనన్న రైతు భరోసా పైసల కోసానికి మస్తు మంది రైతులు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారే. ఇప్పటికే యాసంగి పంట చేతికొచ్చేయాల దగ్గర పడవచ్చే, అయినా ఇప్పటి వరకు యాసంగి పంటకి ఏతా అన్న రైతు భరోసా పత్తకే లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు జల్లిన మారాలని ఆ యాసంగి పంటకు ఏతామన్న రైతు భరోసా మాకు జల్లిన వేయాలని, అట్లనే ఓట్లకు ముంగట ఆయన జనాలకు ఒప్పుకున్న పథకాలన్నీ జల్లిన నెరవేర్చాలని ఈ యాగాలు చేస్తానే. ఏమి చేయాలి మరి? అవునే, రేవంత్ రెడ్డి సారు అనుకున్నట్టే ముఖ్యమంత్రి అయిండు, అనుకున్నట్టే స్థానిక ఎన్నికలల్లో అనుకున్నన్ని సీట్లు గెలుచుకున్నాడు. నిన్నటికి నిన్న ఎంతమంది ఎన్ని తీవ్ర ఎన్ని ప్రయత్నాలు చేసినా పానమసంటి దోస్తు వేం నరేందర్ రెడ్డి సార్కు పట్టుబట్టి రాజ్యసభ సీటు ఇప్పించుకున్నాడు. కానీ రైతుల మీద సారు మనసు ఎందుకు గరుగుతలేదో ఏమో అర్థమైతలేదే. ఇప్పుడు నేను ఈ పూజలు చేసేదే అందుకే, ఎట్లన్నా చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మనసు కరుగుతుంది చూడు. ఈ పూజలు ఏందనుకుంటాను, ఫుల్ పవర్ఫుల్. ఓం ఖడ్గాయ నమః. ఒక రైతు బందే కాదే తాత, మా మహిళలకు కూడా నెలగా 2,500 కూడా ఇచ్చేటట్టు సారు మనసు గరిగే పూజ చేయే తాత, నీకు పుణ్యం ఉంటుంది. అరే ఆగు పిల్ల, అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గద్దె మీద ఎక్కిన కాడి నుంచి ఆయన ఒప్పుకున్న పథకాలకు పైసలన్నీ మనకి ఇచ్చుకుంటూ పోయేది ఉంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని రూపాయలు ఆయన బాకీ పడ్డాడు అనేది రాత ఒక్కొక్కటి. ఆగు నీ అవ్వ, నేనేదో మాట వరుస కంటే ఈయన నిజంగానే పెన్ను పేపర్ ముంగటేసుకున్నాడు కదా. ఓ తాత, ఏ సర్కారు గద్దెకెక్కినా మనకి ఇచ్చే వాటిని లెక్కేసుకుంటా కూర్చుంటే పెద్ద పెద్ద పేపర్ల కట్టలే నిండుతాయే. ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయల రైతు బందే అన్నాడు. అదే నేను గద్దె మీద కూర్చున్నాక తీసుకునేది ఉంటే 15,000 రూపాయల రైతు భరోసా అన్నాడు. ఈ లెక్కన రేవంత్ సార్ గద్దె మీద కూర్చొని దగ్గర 2.5 ఏళ్లకు దగ్గరికి వస్తాడు. అంటే మాకు 5 కిస్తీల రైతు భరోసా పైసలు రావాలి. దాంతో రేవంత్ సార్ గద్దెనెక్కిన కాడి నుంచి లింగులు ఇటుక్కు అని ఒక్కసారి రైతు భరోసా పైసలు వేసింది. నాకున్నది 1 ఎకరం కాబట్టి నాకు 15,000 రూపాయల చొప్పున వేసుకుంటే ఇంకా 4 కిస్తీల పైసలు అంటే 15,000 60,000 రూపాయలు రైతు భరోసా పైసలు రావాలి. ఇప్పుడు బాకీ కాగితాలు పట్టుకొని ముఖ్యమంత్రి సార్ దగ్గరకు పోతావా ముసలోడా? ఎందుకు రాస్తానో చెప్పు. గృహలక్ష్మి పథకం కింద నా ముసల్దానికి నెలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు. అంటే ఇప్పుడు చేయిపాటి సర్కారు గద్దెనెక్కి దగ్గర 26 నెలలు అవుతాయి. నెలకు 2,500 చొప్పున వేసుకున్నట్లేదు ఉంటే ఎంత అవుతాయి? అబ్బ కొడుకు, ఇవే 25,000 రూపాయలు అవుతాయి కాదురా నాయుడు. అట్లనే నీ పింఛన్ పైసలు కూడా లెక్కయ్య రాదు, తెలుస్తుంది. ఇది గుడ్, మంచిగా యాడ్ చేసిన బుజ్జి. ఆగు, ఓట్లకు ముంగట ఇప్పుడు తీసుకుంటే 2,000 అన్నాడు. అదే నేను గెలిచినాక తీసుకునేది ఉంటే 4,000 రూపాయల పింఛని పైసలు అన్నాడు. ఈ లెక్కన నెలకు 2,000 రూపాయల పింఛని 26 నెలలు. ఓహో, 52,000 రూపాయలు అవుతాయి. ఇవి బాగానే కుప్ప. ఇక జాలే తాత, ఏదో నా బుద్ధి గడ్డి తిని నేను లెక్క ఏమన్నా గానీ ఇక ఆ లెక్కలు చూసుడు ఆపి ఆ దుకాణం బంద్ పెట్టు, నీకు పుణ్యం ఉంటది.
అరే ఆగరా అది పిల్ల మాయన కొంచెం పడబడితివి ఓట్లకు ముంగట ఎన్నో ముచ్చట్లు చెప్తే వాటి అన్నింటిని నమ్మి మేము గుద్దుడు మీద గుద్దుడు గుద్ది వాళ్ళని గెలిపించి గద్దె మీద కూర్చుండ పెడితివి మరి అసలు ఇత్తమన్నాయి సరిగ్గా ఇవ్వకపోతే వాటి అన్నింటిని లెక్కలేసుకొని ఆ సర్కారు మాకు ఎంత బాకీ పడ్డది అనేది మేము కాగితాలలో రాసుకొని చూసుకోవాలా వద్దా? ఎకరం భూమి ఉన్న నాకు రావాల్సిన రైతు భరోసా పైసలు 60,000 రూపాయలు, నా ముసల్దానికి నెలకి ఇస్తామన్న గృహలక్ష్మి పైసలు 65,000 రూపాయలు, నాకు ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని పైసలు 52,000, మొత్తం 1,75,000 రూపాయల బ్యాక్ ఉన్నది రేవంత్ సార్ సర్కార్ నాకు. ఇంకా చెప్పరాదు 2 లక్షల రుణమాఫీ చేయలేదని, నీ మన్మరాలు పెళ్లికి తులం బంగారం ఇయ్యలేదని. అవును ఆ ముచ్చట కూడా నేను మర్చిపోయిన పిల్లు కరెస్ట్ నువ్వు మంచిగా యాలో గుర్తు చేసినావు. ఆగు, నాకు బ్యాంకులో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్నదని చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేదు. అయితే ఇంకా చేస్తామని చెప్పి బచ్చన్న చెప్పింది కానీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. అట్లనే మొన్న నా పెద్ద కొడుకు చిన్న బిడ్డది పెళ్లి అయితే తులం బంగారం ఇస్తా అన్నారా, అది కూడా పత్తకే లేదు. ఇప్పుడు అవన్నీ లెక్కలేసేది ఉంటే ఇద్దరం మనసులో ఉన్న నా సొంటి కుటుంబానికే దగ్గర 7 లక్షల రూపాయల బాకీ పడ్డది చేయిపాటి సర్కారు. అబ్బా అమ్మయ్యా అయిపోయిందా సారు నీ లెక్కలు, నిన్ను మందలిచ్చుడు నాది బుద్ధి తక్కువైంది గాని ఇక వేసుకో పూజలు, ముఖ్యమంత్రి సారు మనసు మారాలని. ముక్కోటి దేవకుల్లారా, అష్ట దిక్పాలకుల్లారా, పంచభూతాల్లారా, మీకే గనక చేతికి ఉన్నదన్న ముచ్చట నిజమైతే ఆ చేతికినంత ఉపయోగించి మరి రేవంత్ సార్ మనసు మార్చరాదురి, మీకు పుణ్యం ఉంటది. గా పథకాలన్నీ అమలు చేసేటట్టు చూడరాదురి, మీకు దండం పెడతాం. ఓం మనసు మారాలాయ నమః, ఓం మనసు మారాలాయ నమః, ఓం మనసు మారాలాయ నమః. మా రేవంత్ రెడ్డి సార్ది ఇక మా ముసలను ముచ్చటి ఇవాళ ఒడవదు గాని చూసిలే కదా పబ్లిక్, ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీలన్నింటినీ తీర్వాలని ఇట్లా ఎంతమంది ఎన్ని తీవ్ర మొక్కులు పెడుతున్నారో ఏమో పోన్రి. అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామన్న పథకాలు అమలు చేయకుండా మానే గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండ్లు గూలగొట్టొద్దు, ఏదన్నా ఆలోచన చేసి ఇంత ఫీజు వసూలు చేసైనా వాళ్ళ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ అన్న చెప్పిండు కదా. ఇక ఇప్పుడేమో ఖమ్మంలో ఇండ్లన్నిటినీ అధికారులు పొట్టు గూలగొట్టే నాడొక మాట నేడొక మాట మాట్లాడుతున్న రేవంత్ అన్న మనసు ఆ భగవంతుడే మార్చాలని చాలా మంది బాధితులైతే కోరుకుంటున్నారు. మనం ఆస్వాదించాలే గాని ప్రకృతి శానందంగా ఉంటుంది. సప్తవర్ణాల సింగిడి ఎవలో అచ్చుపోసినట్టు భూమికి రంగేసినట్టే పచ్చగా వరుసుకొని ఉంటుంది మన భూమాత. కాలానికి తగ్గట్టు తీరు మార్పులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు మబ్బులెక్కించి వీడియో తీస్తే గిడో అద్భుతంగా నచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్న ఓ వీడియో విడుదల చేసిండు. అది ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో మీకు కూడా చూయిద్దామని మన జోరుదార్లకు పట్టుకొచ్చినాం. చలో చూడుండ్రిగా. వావ్ భలే గమ్మత్ అనిపిస్తున్నది కదా ఈ వీడియో చూస్తుంటే. అట్లని ఇదే పరాయి దేశంలోదో కాదు, ఇది మన గుంటూరు జిల్లాలదే. మిర్చి పంట కోత కచ్చటాలకు రైతులు దెంపి ఆరవస్తున్నారు. ఇప్పుడు కింది నుంచి చూస్తే మామూలుగానే అనిపిస్తున్నది గాని డ్రోన్ తోని వీడియో తీసేటాళ్లకు భూమి మీద ఎర్రటి పరదాలు కప్పినట్టే అనిపిస్తున్నది. ఇక అట్లా ఎర్రని మిర్చి తోట నడిమిట్లకెంచి పోతున్న రైలు బస్సులు బండ్లను చూస్తే ఇంకా భలే సంబరం అనిపిస్తున్నది. గందుకే మంత్రి నారా లోకేష్ అన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిచేటాళ్లకు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఎకురాల కొద్ది ఎర్ర మిరప తోటల నడిమిట్లకెంచి రైలు పోతుంటే ఏదో మాయాజాలం లెక్కనే అనిపిస్తున్నది అనుకుంటా కామెంట్ కూడా పెట్టిండు లోకేష్ అన్న. ఓ పక్క రంగురంగుల మిరపకాయలు ఆరవోసిండ్రు, ఇంకో పక్క పచ్చని మిరప తోటలు. ఈ డ్రోన్ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆడికి మేం కూడా పోయి ఓ ఫోటో తీసుకుంటే మంచిగుండని అనిపిస్తున్నదిలే మీకు సుతం. అయితే ఎందుకు ఆలస్యం, పోయేదుంటే ఇప్పుడే ఓన్రి. అటెంక మీరు ఓదామనుకున్నా అక్కడ మిరపకాయలు ఉండయి. మళ్ళా అసలుకే మిరపకాయల ధరలు బంగారంతోని పోటీ పడ్డట్టే పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు భారతదేశంలో ఏం నడుస్తుందయ్యా అనంటే మన ప్రధాని మోదీ సారావా నడుస్తున్నదనే చెప్పుకోవాలి. అగో ఎలక్షన్లు ఏం లేవు కదా, మోదీ సారావా నడుచుడేంది అని అంటారా? పొలిటికల్ గేమ్ అయినా సోషల్ మీడియా క్రేజ్ అయినా రికార్డులు రాయాలన్నా మన మోదీ సారే, రాసిన రికార్డులు తిరగ రాయాలన్నా మన మోదీ సారేనుల్లా. లీడర్ హోదాలా మొన్న ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొట్టింది కదా, ఇక ఇప్పుడు మళ్ళో రికార్డు చేరింది సార్ ఖాతాలా. పాన్రి ఆ ముచ్చటేదో పురాగా చూద్దాం. రాజకీయ రణతంత్రంలోనే కాదు సోషల్ మీడియా క్రేజుల సుతం తగ్గేదేలే అంటున్నాడు గదనుల్లా మన ప్రధాని మోడీ సారు. మొన్నట్ల ఇన్స్టాగ్రామ్ లో 10 కోట్ల ఫాలోవర్లతోటి దునియా లీడర్లకు ఎవ్వలకు సుతం సాధ్యం గాని రికార్డు కొడితే ఇప్పుడు యూట్యూబ్ లో 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లతోటి దునియాల ఏ లీడర్ కూడా వీలు గాని రికార్డు సొంతం చేసుకున్నాడు మన ప్రధాని మోడీ సారు. ఇక ఇన్స్టాగ్రామ్ అంటే తొలుత పిఎం సీట్ లో కూర్చున్నప్పుడు షాల్ చేసిండు గాని యూట్యూబ్ ఛానల్ ను గుజరాత్ రాష్ట్రానికి సీఎం ఉన్నప్పుడు 2007లోనే షురువు చేసిండు
చేస్తున్నాడు సారు. అంటే అటో ఇటో 19 ఏండ్లు అయితాంది అన్నట్టు. ఫారెన్ టూర్లు, మన్ కీ బాత్ ముచ్చట్లు, ఎలక్షన్ల ప్రచారాలు, సర్కార్ పథకాల మీద అవగాహన కల్పించిన వీడియోలు, కామన్ పబ్లిక్ తోటి కలిసి పెట్టిన ముచ్చట్లు, అసొంటి అన్నాకం కలిసి 33,000 వీడియోలు పెడితే ఈ వీడియోలు చేయంగా మోదీ సారు యూట్యూబ్ ఛానల్ కు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు అయ్యిండ్రన్నట్టు. మన ప్రధాని సారు దరిదాపులా ఇంకే లీడర్ సుతం లేరుల్లో. మళ్ళా మోడీ సార్ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు రెండో జాగలున్నాడు. ఇక అమెరికాను వెళ్తున్న టింగరి ట్రంప్ సార్ అయితే ఈ రేసుల పత్తకే లేడుల్లో. ట్రంప్ తోటి పోల్స్తే మన మోదీ సార్కు 7 రేట్లు ఎక్కున్నరుల్లా సబ్స్క్రైబర్లు. అంటే చూడుండ్రిగా మన మోడీ సార్ పతార్ ఎట్లున్నదో. మొత్తానికైతే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు పోన్రి మన మోడీ సారు. ముసలోళ్ళైనా ఇప్పటి జనరేషన్ అయినా మోడీ సారును బగ్గా ఫాలో అవుతున్నారు. అట్లున్నది మరి మన మోడీ సారు క్రేజు. అస్సలు తగ్గేదేలే. ఎంకలేని చెయ్యి అంటే మన సినిమా విలన్ రియల్ హీరో సోను సూదిదేనుల్లా. సాయం అని అడగక ముందే నేనున్నా అనుకుంటా ముంగటెవడేంత మంచి మనసు సోను సూద్ది. కరోనాయాల దేశమంతా సాయం కోసం ఎదురు చూస్తే సర్కార్ల కంటే ముంగట నిలబడ్డాడు. మందు గోళీల కానుంచి బియ్యం సంచుల దాకా సాయం అని అడిగినోళ్లకు కాదు లేదు అనుకుంటా ముంగటపడ్డాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మంచి పనిని ముంగటేసుకొని సాయం చేసేటందుకు తయారైండు. మరి ఇప్పుడు ఎవరికి సాయం చేస్తుండో అరుచుకుందాం పాన్రి. దానకర్ణుడని మహాభారతంలో రాసిపెట్టిండ్రు గాని ఏ గ్రంథంలో కూడా రాసిపెట్టని పేరు సోను సూదుదేనోల్లా. సాయం అంటే అంబులెన్స్ కు అరక్షణం ఆలస్యం కావచ్చు గాని సోను సుదన్న ఓ క్షణం ముంగట్నే ఉంటాడులా. కరోనా కష్టకాలంలో సాయం అన్నోళ్లకు ఆసరైందా. ఇక ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేయంగా దుబాయ్ లో గోసపడుతున్నోళ్లకు ఆసరైతనని ముంగటపడ్డాడు. సాయం అని అడగక ముందే నేనున్నా అంటున్నాడు. Hi everyone, so anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे DM कीजिए ऑन Instagram या फिर @Dugasta Properties पे DM कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. కులం లేదు, మతం లేదు, ఊరు లేదు, దేశం లేదు. దుబాయ్ లో యుద్ధం చేయంగా చిక్కిన దునియా మీదున్నోళ్ళందరికీ సాయం చేస్తానంటున్నాడు సోను సుదన్న. ఇరాన్ దేశపోళ్ళు దుబాయ్ అసొంటి గల్ఫ్ దేశాల మీద బాంబుల వాన కురిపిస్తున్నది కదా. ప్రయాణికులు గాలి మోటార్ల మీదికెంచి పోతున్నప్పుడు ఏదైనా పరేషాన్ కావచ్చునని విమానాలు నడుపుడు బంద్ పెట్టిండ్రు. ఇక ఆడ ఉండలేక ఆ నుంచి ఓదామని ఓలేక రంది పడుతున్నోళ్లకు ఉచితంగా ఉండేటందుకు సోను సుదన్న సౌలత్ చేసిండట. విమానాలు చాలయ్యేదాకా ఫ్రీగా సురక్షితంగా ఉండొచ్చునట. ఒక్క మన దేశపోళ్ళకే కాదట, దునియా మీదున్న కడమ దేశాలకు పోయేటోళ్లు సుతం ఫ్రీగా ఉండొచ్చునట. సాయం అవసరం ఉన్నోళ్లు సోషల్ మీడియాలో వాళ్ళ సమాచారం పెడితే చాలు ఉచిత సౌలత్ చేస్తారట. జనాలు అత్యవసరం ఉన్నోళ్లు ఈ సౌలత్ ను వాడుకోండ్రు. మరి యుద్ధం అంటే మనం మంచిగుంటే చాలన్నట్టుంటది. ఎవల పరిస్థితి ఎట్లుంటదో చెప్పుడు కష్టం. అసొంటి అలా సర్కార్లు కూడా సాయం చేయలేని జాగల సోను సుదన్న ముంగటపడ్డాడంటే చాలా గ్రేటే కదనొల్లా. హాయిగా తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి HM TV. ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM TV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.